పూత డ్రాప్ అవుతున్నా అసలు చెట్టు చనిపోవడమే మొత్తం ఆర్గానిక్ లిక్విడ్ ఇస్తారు. ఆ లిక్విడ్ తీసుకుపోయి వాళ్ళ చెట్టు మూడు చెట్లకి కింద ఫస్ట్ పైన స్ప్రే చేయాలి, కింద తర్వాత మళ్ళీ స్ప్రే చేయాలి. అట్లనే సేమ్ 2 మార్లు వేసి మొత్తం చనిపోయిన చెట్టు వస్తుంది. వస్తుంది లాగా వస్తుంది, పూత వస్తుంది. అని దాన్ని మనం 6 నెలలకు ఒకసారి కింద ఫస్ట్ పోయిందంటే చనిపోవడం ఆగినాయి. ఒకసారి చనిపోతే 20-30 చెట్లు చనిపోతున్నాయి. ఇప్పుడు ఇంకా మీకు వాడిన తర్వాత అయితే చెట్లు అయితే చనిపోలేదు. ఇలా మనం తీసుకొని అదే 2 మార్లు వేసినాం 6 నెలలు మళ్ళీ. అంతకుముందు అయితే చనిపోయినప్పుడు 10 చెట్లు 20 చెట్లు అట్లా పోతున్నాయి. ఇంకా మీకు వాడిన తర్వాతనే చనిపోవడం ఆగింది. డ్రాపింగ్ కి ఏమైనా కాయ కొంచెం లావైన తర్వాత కొట్టాలి. సైజ్ అయితే ఇప్పుడు అప్పుడు పెడితేనే అప్పుడు ఒకసారి తర్వాతకి మనము మచ్చ మంగురు అన్నది కొడతాం కదా, ఆ స్ప్రే చేయాలంటే వీళ్ళ మంది తీసుకొని స్ప్రే చేస్తే కొంచెం ముడత కూడా రాదు. కాయ రాపిల్ ఉంటుంది, కాయ కొట్టుకున్నా అట్లా కొట్టుకున్న దానికి ఒకటే కాకుండా అట్లా కొడితే ఏమైందంటే రాపిల్ రాకుండా కూడా నీట్గా వస్తుంది. మచ్చ రాదు. మచ్చన్న కంకర చేయాలని ఒకటే, అంటే కంకర అంటే కొంచెం బొంత వస్తుంది, మచ్చ అంటే నలుపు వస్తుంది అన్నమాట. కంకర అంటారు. నల్లగా మచ్చ వస్తుంది, రాదు. మీరు ఒకసారి వాడి చూడండి. అది తోలు పతలాగా ఉండాలి, మందమే అది బొందలకల. ఎవరైనా వేరే వాళ్ళు కొట్టినారా? మా పక్కల నాది ఆరిగిద్ద పక్కన ఉంది. ఇప్పుడు ఆరిగిద్దకి ఇక్కడ మా ఊరి మధ్యలో ఉంది. ఆరిగిద్ద వాళ్ళు చూసినారు, వాడినారు, తీసుకొచ్చి వాడుతున్నారు. పచ్చని వాడినారు వాళ్ళు, పచ్చనిలో కూడా వాడినారు. ఎట్లా ఉందో తెలియదు, పచ్చనికి బాగుంది. ఈ ఆర్గానిక్ వాడితే పర్లేదు, కానీ దీన్నే మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. ఇదే మందే వాడాలి. ఇక మనం ఇది చేసిన తర్వాత అక్కడ చూసినారు కూడా బాగుండదు. మందు అదంటే అది బట్టి ఇప్పుడు బాగా అడుగుతుంది. ఆ మూత్రము వీళ్ళు ఇచ్చిన ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ కొడితే పూల తోట ఏం తోట? పూల తోట కనకంబరాలు